కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మూలన పడ్డాయని స్వయంగా కేసీఆర్ లిఫ్టుల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలు సీఎం దగ్గరకు వెళ్లి పనిచేయించుకోలేకపోతున్నారని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లిఫ్టులు నడవకపోవడం వలన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారం, లిక్కర్ వ్యాపారాలలో బిజీగా ఉంటారని, వాళ్లకు రైతులను పట్టించుకునే సమయం లేదని ఎద్దేవా చేశారు. కట్టించిన లిఫ్ట్లకి నడిపించే కనీసం సమర్థత, చిత్తశుద్ధి లేకుండా పోయి వేల ఎకరాలు ఎండిపోతున్నాయి. నేను మల్లాడి కూడా చూస్తున్నా. మల్లాడి ఊళ్ళో మిరప తోటలకి మేము కట్టించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము నీళ్లు వాతలేవని ఎండిపోతున్నాయి. అచ్చా, ఒకటి గుర్తు చేయాలి. ఇదే కేసీఆర్ గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే అధికారంలో వచ్చేటప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది. అన్ని విధాలుగా రైతులకు ₹1 భారం లేకుండా మేము నడిపిస్తామని చెప్పించిన మాట వాస్తవా కాదా? టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ 9.5 ఏళ్ల పాటు సామాన్య ప్రజల్ని హింసిస్తూ, మోసం చేస్తూ, అబద్ధపు ప్రచారంతో ముందుకు సాగిన టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధమైండు. ముస్లింలకు మోసమే, నిరుద్యోగ యువతకు మోసమే, మహిళలకు మోసమే. ఇవన్నిటికీ మించి స్వతంత్ర భారతదేశంలో ఇంత అవినీతి పరిపాలన ఈ దేశంలో జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తుంటే ఎమ్మెల్యేలు పోటీపడి జనం మీద పడి దోచుకుంటున్నారు. మీ మేనిఫెస్టో ఏంటంటే శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, అవునా కదా? కోరాల్లో మట్టి కూడా, మట్టి నడపాలంటే ఎమ్మెల్యే పర్మిషన్. ఎక్కడ లేఅవుట్లు ఉన్నా ఎమ్మెల్యేలకి మామూలు చెల్లించాలి. ఉన్న భూములు దోచుకున్నారు. పోలీస్ శాఖని దుర్వినియోగం చేసి, ఒకనాడు అద్భుతంగా ఉండిన పోలీస్ శాఖని దుర్వినియోగం చేసి సామాన్య ప్రజానీకాన్ని, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, బీసీలను, ముస్లింలను నేను చెప్తున్నా, ఈరోజు బెల్ట్ షాపులు ఈ స్థాయిలో విస్తరించడానికి, బెల్ట్ షాపుల్లో ఎంఆర్పి కంటే క్వార్టర్ అసలు ఆ రేట్లో అమ్మడానికి ఎమ్మెల్యేలు కట్టే ట్యాక్స్ అని చెప్పి మాట చేస్తున్నారు. చిన్న విషయం ఇది. ఎందుకు లిక్కరు సామాన్యులు తాగే క్వార్టర్ చీప్ లిక్కర్ కూడా ఎంఆర్పి కంటే ఇంత రేటు పెంచి పెడతారు? ఎవరికి లంచాలు